నమస్కారం అన్న. నమస్తే తమ్ముడు. వెల్కమ్ టు ట్రూ పొలిటికల్ ఛానల్. ఈరోజు మనతో కాంగ్రెస్ సీనియర్ నాయకులు హెచ్ఆర్ మోహన్ గారు ఉన్నారు. అసలు కాంగ్రెస్ పార్టీతో వాళ్ళ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అన్నని అడిగి తెలుసుకుందాం. లాస్ట్ 10 years చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఉంది. సో మీకు ఎప్పుడు అనిపించలేదా పార్టీ మారదామని చెప్పేసి? పార్టీ ఎవరి అవకాశాలు ఎవరి స్వార్థాలకు వాళ్ళు మారుతారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? తెలంగాణ రాష్ట్ర సమాజానికి ప్రత్యేక వందనాలు చెప్తున్నారు. ప్రజాపాలన ఉంది, దాంట్లో మీ పాత్ర ఎలా ఉంది? ఈ యొక్క 6 గ్యారెంటీలు అభయహస్తం 6 గ్యారెంటీలు అందేంత వరకు మేమందరం నిలబడి వాలంటీర్గా పనిచేయడానికి మా పెద్దలు ఆదేశించినారు. మేము దానికి సిద్ధపడి ఆ పని చేయడానికి రెడీగా ఉన్నాం. పథకాలు చూస్తే చాలా బాగున్నాయి. సో దానివల్లనే కాంగ్రెస్ కూడా అధికారంలోకి వచ్చింది. కానీ దానివల్ల చాలామంది కూడా నష్టపోతున్నారు. అంటే దళిత గిరిజన బడుగు బలహీన వర్గాలందరికీ కూడా మంచి చేసే పార్టీ ఏదైనా ఉందంటే కేవలం కాంగ్రెస్ పార్టీ. తాత్కాలికమైన కోరికలు, తాత్కాలికమైన అవసరాలు తీర్చే పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయి. మీకు బెదిరింపు కాల్స్ కానీ ఏమైనా దౌర్జన్యాలు కానీ ఏమైనా చేశారా మీ పైన? ఇప్పుడు ఎవరు దాడులకు భయపడలేదు తమ్ముడు, దేనికి భయపడలే. నేను మళ్ళీ చెప్తాను, మా అమ్మ పిల్లలు ఒకసారి వచ్చిన భూతాలి కాడలోకి ఒకసారి పోతా, ఏమైనా అయ్యకు భయపడటం కాదు. ఓకే, మీరు ఎవరిని ఆదర్శంగా తీసుకుంటున్నారు? ఖచ్చితంగా నో డౌట్ మా ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి అన్న గారిని ఆదర్శంగా తీసుకుంటారు. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు, విడు భూమిన వానైతాడు బీద సాదల